కానీ ధనుష్ గారు వాట్ అన్ ఎవల్యూషన్. మేము రఘువరన్ బీటెక్లో స్టూడెంట్గా చూస్తూ ఇప్పుడు మాస్టర్గా చూస్తున్నాం మిమ్మల్ని. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ ద మూవీ అండి. ముందు మాట్లాడడం మనము యువరాజ్ గారితో స్టార్ట్ చేద్దామా? డిఓపి యువరాజ్ సార్. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ నుంచే మార్కెట్లోకి సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. అండ్ యువరాజ్ గారు టు ప్లీజ్ స్పీక్. జనరలీ యువరాజ్ గారు కెమెరా వెనకాల ఉంటారు కాబట్టి ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. కానీ ఈరోజు మనం యువరాజ్ గారిని అడుగుతాము. యువరాజ్ గారు, మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? కాన్సెప్ట్ ఎప్పుడు ఇருக்கு సార్? అబౌట్ ఎడ్యుకేషన్, 0% ఫీజ్, 0 ఎడ్యుకేషన్, 100% 100%. ఈరోజు అందరికీ నమస్కారం. ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫస్ట్ గురు రత్నవేల్ గారు అండ్ మన సార్ ధనుష్ సార్. సో నాకు చాలా రోజులు అయింది సార్తో ఈ సినిమా నేను సినిమాటోగ్రఫీ చేస్తున్నాను అనేది రియలైజ్ అవ్వడానికి. నేను ఆల్రెడీ చెప్పాను సార్కి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, బ్రో విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో. సో ఇంత టైట్ వర్క్లో కూడా మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఇక్కడే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అది అన్నీ చూసుకుని ఇక్కడే ఉంటున్నారు. అండ్ షూటింగ్ స్పాట్లు చూస్తే చాలా క్లారిటీ డైరెక్టర్ అండ్ వెరీ కూలెస్ట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వంశీ సార్, ప్రొడక్షన్లో ఏం అడిగినా అసలు ఒక్క ఇది కూడా ఏం చెప్పకుండా ఏం అడిగినా చేసి సో మాకు ఫుల్ సపోర్ట్ చేశారు వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్ అండ్ చిన్నబాబు సార్ అండ్ సంయుక్త, యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఆది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువరాజ్ గారు. మీరు ఏదైతే చెప్పారో వంశీ గారు మొత్తం విన్నారో అది ట్వీట్ చేశారు ఆయన జస్ట్ ఇప్పుడే. హీ ట్వీటెడ్. యా, అందుకని మీరు వినలేదు అనుకున్నారు, మొత్తం వినేశారు ఆయన. అండ్ వెంకీ గారు, మీకు కంగ్రాచులేషన్స్ అండి. మ్యారేజ్ అయ్యింది. సో మీరు తొలి ప్రేమ పెళ్లి కన్నా ముందు తీశారు, ఇప్పుడు సార్ తీశారు, నెక్స్ట్ పెళ్లి పుస్తకం, ఇవన్నీ తీస్తూ ఉండండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఎందుకంటారో తెలుసా? తర్వాత తెలుస్తుంది మీకు. అది 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 నిజం చెప్తున్నాను, ఫిబ్రవరి 17th ప్రతి ఒక్కరూ బీభత్సంగా ఎంజాయ్ చేసే సినిమా. ఇందులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన సరదాగా చేసే ఫన్ కూడా ఉంటుంది. అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఫిబ్రవరి 17th మిస్ అవ్వకండి థియేటర్లో సార్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆది వెంకీ అట్లూరి పెళ్లి కూడా అయిపోయింది, మనది ఎప్పుడో. అదే మీది వెంకీ అట్లూరి. మనకు టైం ఉంది, అప్పుడే అంత బాధ్యత తీసుకోవాలనుకోవట్లేదు. అదే టీచర్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద పెడితే బాగుంటుంది. ఓకే, సో ఆది లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పర్ఫార్మర్స్తో కూడినటువంటి ఈ సినిమా డెఫినెట్లీ ఒక పాన్ ఇండియన్ వ్యూయింగ్ మూవీ. ఎందుకంటే తెలుగు లేదు, తమిళం లేదు, అంతా కలిపేసి ఇప్పుడు ఇట్ ఇస్ జస్ట్ ఇండియన్ సినిమా అనేటువంటి ఆప్షన్ ఒపీనియన్కి మనందరం వచ్చేసాం. కాబట్టి ఈ సినిమాని మనందరం చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, ఇందులో డౌటే లేదు. అండ్ ఇప్పుడు నేను మైక్ ఇచ్చేస్తున్నాను. అదేంటి అలా చూపించకూడదు, మీ ఆవిడ చూస్తుంది తెలుసా అసలు. హీఈస్ షోయింగ్ లైక్ దిస్ టువర్డ్స్ హీరోయిన్. నో వెంకీ గారు, ఈ జస్ట్ గాట్ మ్యారీడ్, వై పాయింటింగ్ లైక్ దిస్ టు సంయుక్త? ఓకే, ఇప్పుడు ఎవరు ముందు మాట్లాడాలి అనే దాని మీద ఒక చిన్న ఇది. యా, మనం అంటే ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ మాట్లాడాలి, కానీ ప్రొడ్యూసర్ గారు ఈ మధ్య అసలు మాటలు తగ్గించేశారు. ఓన్లీ ఆయన టైప్ చేస్తున్నారు అంతే. యా, ఆయన మాట్లాడటం లేదు. కాబట్టి లేడీస్ ఫస్ట్. వెంకీ సార్. ఓకే వెంకీ గారు, ఆప్షన్ మీ వైపుకే వచ్చింది కాబట్టి మీరే మాట్లాడాలి. ఏంటి భయం వేస్తుందా మాట్లాడడానికి పెళ్ళైన తర్వాత? సిగ్గు. ట్రైలర్ లాంచ్ అంటే చేసేసి మామూలుగా ఏదో పాప్కార్న్ ఇచ్చి పంపించేస్తారు అనుకున్నాను. నేను మాట్లాడమని అడుగుతారు అనుకోలేదు. అలవాటు చేసుకోండి. ఓకే, సో ఈ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఈ కథ రాయడానికి మెయిన్ రీజన్ నేను మీమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. రంగ్దే తర్వాత ఒక పాపులర్ మీమ్, నారప్ప సినిమా నేను కానీ తీస్తే అది కూడా సెకండ్ హాఫ్ లండన్లో ఉండేది అన్నారు. సో ఇంకా అప్పుడు అనుకున్నాను, ఓకే అందరికి విసుగొచ్చేలాగా తీసాను, ఇంకా చాలు. ఓకే మంచి చెడు కదా, ముందు లవ్ స్టోరీ చేయకూడదు. ఓకే
నెక్స్ట్ ఇలాగా మామూలుగా ఒక కథ రాసుకున్నాను. దాని తర్వాత వంశీ గారికి చెప్తే నచ్చింది. లాక్డౌన్ టైం సెకండ్ ఫేజ్ అదే సెకండ్ వేవ్ అప్పుడు ఎవరు ఇంకా హీరోలు వచ్చేసి వినటానికి తలుపులు ఓపెన్ చేయట్లా, భయపడుతున్నారు అందరూ. ఎక్కడ తలుపు ఓపెన్ చేస్తే కోవిడ్ వస్తుందని. అప్పుడు ఒకే ఒక తలుపు ఓపెన్ చేశారు ధనుష్ సార్. నాకు అప్పటికే నమ్మకం లేదు. నేను అక్కడ నరేషన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ధనుష్ గారికి కథ చెప్తున్నాను, నాకు అది చాలు, అది ఎస్ నో ఏం అక్కర్లేదు, ఆ కథ చెప్పేసి నేను వచ్చేద్దామనే వెళ్ళాను. ఆయన కథ మొత్తం విన్నాక డేట్స్ ఎప్పుడు కావాలన్నారు. నాకు కాసేపు అర్థం కాలేదు. ఏం సార్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్? వెంకీ డేట్స్ ఎప్పుడు కావాలి అన్నారు. ఇప్పుడు మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక కాన్వర్సేషన్ ముందే అద్దం ముందు ఎనాక్ట్ చేస్తాం. నేను ఇది అసలు యాక్ట్ కూడా చేయలే, ప్రిపేర్ అవ్వాలా. కానీ నిజంగా చెప్తున్నాను, ఆ రోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్. బయటకు వచ్చి చూసి ఎవరితోనో షేర్ చేసుకుందాం అనుకుంటే ఎవరు మనుషులు కూడా లేరు, లాక్డౌన్. బట్ సీరియస్లీ నా ఈ కథ మీద నమ్మకం ఉంచిన వంశీ గారికి, నన్ను నమ్మిన ధనుష్ సార్కి నిజంగా సార్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. యా. సో తర్వాత ఈ సినిమా జరుగుతున్నప్పుడు కొంతమంది కజిన్స్ ఫ్రెండ్స్ అడిగారు, ఎరా ఈసారి ఎక్కడికి వెళ్తున్నావు, ఏ కంట్రీకి అని. చెప్పాను, అరే ఈసారి కంకర్ కూడా కనబడినావునని, రోడ్డు కూడా కనబడదు ఈసారి. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా ఇది ఒక హార్ట్లీ ఒక రాసుకున్న ఒక కథ. ఈ కథ నిజంగా ఒక్కసారి వన్స్ ధనుష్ సార్ ఓకే చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. యువరాజ్ సార్ వచ్చేసి యాక్సిడెంటల్గా ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన ఈరోజు ఈ విజువల్స్ చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది, అరే ఎంత బాగున్నాయని, ఎంత రిచ్గా ఉన్నాయి, ఎంత గ్రాండ్గా ఉన్నాయి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ జీవి ప్రకాష్ సార్కి ధనుష్ సార్కి చాలా గొప్ప హిట్లు ఉన్నాయి. ఆడుకాలం కావచ్చు, దాని ముందు ఫస్ట్ పొల్లాదవన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చాలా చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మొన్న అసురన్ వరకు. ఎస్, అదే చెప్పాను వినలా, అసురన్ వరకు. నిజంగా ఆయనతో నాకు పని చేయాలని చాలా రోజుల నుంచి ఉంది. అది ఈ సినిమా వల్ల మళ్ళీ అది పూర్తవుతుంది. చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు మామూలుగా పాటల గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో, రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అంతకన్నా గొప్పగా మాట్లాడతారు. అది నేను ఈరోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ సంయుక్త మేము బేసిక్గా హీరోయిన్ కోసం వెతుకుతున్నాం. చెప్తున్నాను. అరే ఏంది బాస్, నేను పేరేగా చెప్పాను. సరే, సంయుక్త బాగా చేసింది. అండ్ భీమ్లా నాయక్ కోసం తను భీమ్లా నాయక్లో యాక్ట్ చేయడానికి వచ్చింది. నేను వచ్చేసి వై నాట్ ఒకసారి చిన్న ఆడిషన్ చేస్తే ఓకే, మన సినిమాకు కూడా చాలా చక్కగా సూట్ అవుతుందని అనుకున్నాను. అలాగే ఈ సినిమాలో మీనాక్షి అనే క్యారెక్టర్లో ఒదిగిపోయింది. చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ అగైన్ నేను మళ్ళీ మొదటికి వస్తాను, ఇవన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ చక్కగా అరేంజ్ అవడానికి కారణం థ్యాంక్ యూ సార్, మీరే సార్. అండ్ దాని తర్వాత నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, సతీష్ సార్, అంజీ ఏరే ఎక్కడ, ఓకే ఏదమ్మా, సరే సతీష్ సార్, అంజీ, రమేష్, శివ, రామారావు, పవీష్, వెంకటేషన్. అండ్ మిగతా చెప్తాను. హైపర్ ఆది గురించి నేను కావాలని అవాయిడ్ చేశాను, ఎందుకంటే నా పెళ్ళి అయ్యిందన్న విషయం అందరికీ తెలీదు. చెప్పేసావు అలాగా, చెప్తారా అలాగా, చెప్పకూడదు అప్పుడే. ఓకే, బట్ నిజంగా ఇది హైపర్ ఆదితో నా 3వ సినిమా. తొలి ప్రేమ కావచ్చు, మిస్టర్ మజ్ను కావచ్చు, తిను నాకు చాలా హెల్ప్ అయ్యాడు. ఈ సినిమా నిజంగా ఈ సినిమా వల్ల తను తమిళ్లో కూడా బాగా పాపులర్ అవుతాడన్న నమ్మకం నాకుంది. థ్యాంక్స్. అది నువ్వున్న ప్రతి సీను నాకు హెల్ప్ అయింది. థ్యాంక్ యూ. ఈ
ట్రైలర్ లాంచ్కు వచ్చిన అందరికీ నమస్కారం. నాకు తెలుగు తెలీదు, కొంచెం కొంచెం అర్థం అవుతుంది, బట్ తెలుగు తెలీదు. అదిలాగా మీకు తమిళ్ అర్థం అవుతుందా? అర్థమవుతుంది. జనరల్గా తెలుగు తెలియదంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు, బట్ నైబర్ స్టేట్ టు నైబర్ లాంగ్వేజ్ తమిళ్ అర్థం అవుతుంది అని. సూపర్. ఇది నాకు చాలా స్పెషల్ డే. నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ఇది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండ్ టు బీ విత్ మై లవ్లీ టీమ్ అగైన్. இப்போ பார்த்தீங்கன்னா முன்னாடி வந்து தமிழ் சினிமா, தெலுங்கு சினிமா, கன்னடா சினிமா, மலையாளம் சினிமா, ஹிந்தி சினிமான்னு இருந்தது. இப்போ எல்லாரும் எல்லா சினிமாவும் பார்க்குறோம். ஒரு இந்தியன் ஃபில்ம் இண்டஸ்ட்ரியாக ஆயிடுச்சு, விச் இஸ் அமேசிங். இப்போ நீங்கள் எல்லாரும் தமிழ் படம் பார்க்குறீங்க, நாங்கள் எல்லாரும் தெலுங்கு படம் பார்க்குறோம். ரொம்ப அழகாக இருக்குது இந்த மாற்றம். ஸோ இப்போ நான் உங்கள் முன்னாடி நான் நடித்த தெலுங்கு படத்தை ப்ரொமோட் பண்ணுறதுக்காக நின்றுட்டுருக்கேன். ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த படம் ஒரு தமிழ் தெலுங்கு பார்டரில் இருக்கிற வில்லேஜில் நடக்கிற மாதிரியான ஒரு கதை. ஸோ ரெண்டு கல்ச்சரும் மிக்ஸ் ஆகி இருந்தது, ரெண்டு லாங்குவேஜும் மிக்ஸ் ஆகி இருந்தது. அதை பார்க்கும்போது அவ்வளோ அழகாக இருந்தது. எவ்வளோ பக்கத்தில் நம்ம இருக்கோம் அப்படின்னு எனக்கு புரிஞ்சுது. இட் வாஸ் ரியலி அமேசிங், இட் வாஸ் ரியலி பியூட்டிஃபுல். அண்ட் அந்த மாதிரி ஒரு கதை அமைஞ்சதுக்கு ரொம்ப సంతోషపడ్றேன். இங்கே అంతే తెలుసు. తమిళ అర్థం అవ్వలేదా? లేదా? ఇంగ్లీష్ ఓకే? ఇంగ్లీష్ ఓకే, ఓకే, సారీ. So far what I said I don't have to repeat, no? Okay. So I'm very thankful to Venki Atluri who gave me this film. My sincere thanks to Vamsi, Trivikram sir, Yuvraj sir, Samyukta, Hyperadi. I didn't know he had so many fans. And he gave such a wonderful speech. And I knew like he has done the job for all of us. He spoke for everybody. That's it. There is no more content to speak. So he's done a fantastic job. My sincere thanks to the entire team. And once again, thank you so much. I'm தமிழ்ல தான் சொல்ல வரோம். அமுல் பேபி, ரகுவரனை இது வரைக்கும் வில்லனா தானே பார்த்தது, இனிமேல் ஹீரோவா பார்ப்பேன். ஓகே. So thank you. The film is releasing on Feb 17th. I hope you'll all like the film. Thank you so much. Thanks for being here. థ్యాంక్ యూ ధనుష్ గారు. అండ్ ధనుష్ గారు చెప్పినట్టుగా తమిళ్, తెలుగు ఇలా భాషా భేదాలు లేకుండా మొత్తం అంతా కలిపి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అందుకనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుంది. అండ్ మనం త్వరలోనే ఆస్కార్ కొడుతున్నాం అంతే. అండ్ ఇక్కడ కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు. సంయుక్త హ్యాడ్ టు సే సంథింగ్. ఎస్, స్టూడెంట్స్ అందరు రండి ప్లీజ్. ఓన్లీ ఆ సినిమాలో చేసినటువంటి స్టూడెంట్స్ ఒక 40 మంది ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. అండ్ సంయుక్త
Samyukta had to say something here. No, no, my students. ఓ బైపీసీ స్టూడెంట్, ఎంపీసీ స్టూడెంట్, ఎంఈసీ స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు. ఒక్కసారి స్టూడెంట్స్ అందరూ వెనక్కి వెళ్ళండి. మేడం ఒకసారి మాట్లాడతారు. మేడం, సంయుక్త మేడం, ఏం చెప్తారు స్టూడెంట్స్కి? అందరూ బిజీగా ఉన్నారు. నేను లేదా ఫోటోలో? మేడం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నమస్కారం, అందరికి ట్రైలర్ నచ్చిందా? ఎంత నచ్చింది? కొంచెం ఇంకా రెస్పాన్స్ ఇవ్వండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు అదే ఒక్కసారి నేను చెప్పాను. I don't know how to sing. సంయుక్త మాస్టారు పాడుతుంది. నిజంగా ఐ డోంట్ నో హౌ టు సింగ్, బట్ ఇక్కడ ఒక మంచి సింగర్ ఉంది స్టేజ్లో, అండ్ ఐ నో ఆ సింగర్కి మీరు అందరి ఫ్యాన్స్ అని నాకు తెలుసు. సో ఆ సింగర్ ఇప్పుడు మీకోసం, మీ అందరి కోసం, ఐ థింక్ ఐ విల్ రిక్వెస్ట్ హిమ్ టు సింగ్. ఓకే, మీ అందరికీ ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ బాలు సార్ కొంచెం నా కోసం. Hey, only Tamil lyrics I know. Hey, Kolaveriya. What? 12 years back, Kolaveri. This film song. முறுதல காதல தந்த இந்த தருதல மனசுக்குள் வந்த ஒருதல காதல தந்த இந்த தருதல மனசுக்குள் வந்த காதலிக்க கைடு இல்ல சொல்லி தர வாவாத்தி சேர்த்து வச்ச ஆசையெல்லாம் அள்ளி தர வாவாத்தி ஏன் உசுரவோம் உசுரா தார கை மாத்தி మాస్టరు నా మనసుని గెలిచారు, నా పక్కన నిలిచారు. Wow, that's a beautiful moment with the students. Masteru, thank you Masteru, and thank you Samyukta. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ నుంచి వంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు మనకు అందిస్తున్నటువంటి వెంకీ అట్లూరి గారి, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్, ధనుష్ గారు అండ్ సంయుక్త ఫిలిం మనము త్వరలో థియేటర్స్లో చూస్తున్నాము. బట్ మనం ప్రీ రిలీజ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి.